హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేసి కువైట్‌లో సమయం రాత్రి 9 గంటలవుతుంది. అయితే ఇప్పుడు నేను బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్తున్నానన్నమాట. మీరు చూస్తున్నది కువైట్ సిటీలో దగ్గరలో ఉన్నటువంటి మన్సూరియా అన్న ప్రాంతానికి నేనిప్పుడు వెళ్తూ ఉన్నానన్నమాట. అక్కడ నాకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించినటువంటి బ్యాంక్ అక్కడ ఉందన్నమాట. ఆ బ్యాంక్ పేరొచ్చేసి సీబీకే బ్యాంక్ అంటారన్నమాట. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అని అర్థం అన్నమాట. నాకు ఆ బ్యాంకులో అకౌంట్ ఉంది కనుక ఇప్పుడు నేను డిపాజిట్ చేయడానికి అక్కడికి వెళ్తూ ఉన్నాను. కువైట్‌లో డబ్బులను డిపాజిట్ చేయడానికి ఎక్కువగా బ్యాంకులో ఉండే మిషన్లు మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్కువగా మాన్యువల్‌గా ప్రాసెస్ అనేది జరగదు ఇక్కడ. నేను దాదాపుగా బ్యాంక్ దగ్గరకైతే వచ్చేసాను. జస్ట్ ఇక్కడ పార్కింగ్ సెక్షన్‌లో నా కారును పార్క్ చేసుకుంటున్నాను. పార్క్ చేసిన తర్వాత ఎదురుగా మీకు కనిపిస్తూ ఉన్నది టిజారియా బ్యాంక్ అన్నమాట. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సీబీకే బ్యాంక్ అంటారన్నమాట. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు లోపల ఎవరు లేరు, ఎక్కువగా మనుషులు. జస్ట్ చూస్తున్నారు కదా, కువైటీ ఒకతను వచ్చేసి తన బ్యాంకులో డిపాజిట్ డబ్బులు చేసుకుంటున్నాడు. వీరు ఇక్కడ 2 రకాల మిషన్లు కనిపించాయి కదా. ఈ మిషన్ లో వచ్చేసి బ్యాంకులు వచ్చేసి డిపాజిట్ చేసే మిషన్ అన్నమాట. ఆ పక్కనే ఉన్న మిషన్ వైట్ మిషన్లు వచ్చేసి విత్ డ్రాల్ అన్నమాట, ఏటీఎం అన్నమాట అది. ఇందులో నేను జస్ట్ ఇప్పుడు కార్డు స్వైప్ చేసి స్కాన్ చేసి నా డబ్బులు అనేటి డిపాజిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువగా వచ్చేసి విజా కార్డు, మాస్టర్ కార్డు ఎక్కువ వాడుకలో ఉండవు అన్నమాట. కేనెట్ అంటారు ఇక్కడ. కేనెట్ అంటే కువైట్ దినార్కి సంబంధించినటువంటి కార్డు. అది ఓన్లీ కువైట్ లో మాత్రమే వర్క్ అవుతుంది. విజా కార్డు, మాస్టర్ కార్డు అవి ఇంటర్నేషనల్ గా వర్క్ అవుతాయి. అందుకు ఎక్కువగా ఉపయోగించే కార్డు వచ్చేసి కేనెట్. నేను ప్రాసెస్ చేస్తున్నాను. డబ్బులు ఇన్సర్ట్ చేసి మిషన్ వచ్చేసి కొంచెం స్లోగా ఉన్నట్లుంది. అందుకే ప్రాసెస్ సమయం ఎక్కువగా తీసుకుంటుంది. సో నా డబ్బులు పూర్తిగా వెళ్ళినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ప్రాసెస్ అనేది సిస్టమ్ లో మనకు చూపిస్తుంది. జస్ట్ ఒక 30 సెకండ్స్ లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డిపాజిట్ అయినట్టుగా ఒక రిసిప్ట్ అనేది బయటకు వస్తుంది. తర్వాత మనకు వెంటనే మన మెయిల్ కూడా ఇమీడియట్ గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ప్రాసెస్ ను అయిపోయిన తర్వాత వెంటనే రిసిప్ట్ అనేది వచ్చేసింది. నా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను తిరిగి నా రూమ్ దగ్గరికి వెళ్ళడానికి, నా గమ్యానికి చేరుకోవడానికి నా కారు కోసం వెళ్తున్నాను. ఇంతవరకు చూసిన దానికి థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. ప్లీజ్